ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఏబిఎస్ఆర్ మూర్తి. ముఖ్యాంశాలు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఆవిష్కరించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 22న ఢిల్లీలో ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ 2024ను ప్రదానం చేయనున్నారు. గ్రామాల్లో తాగునీటి పరిశుభ్రతపై పంచాయతీరాజ్ వ్యవస్థ ప్రత్యేక దృష్టి సారించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి అన్నారు. తెలుగు భాష గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహాకవి యోగి వేమన జయంతిని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 109వ సంచిక ఈ నెల 28న ప్రసారం కానుంది. వివరాలు. పేదల హక్కుల రాజ్యాంగ హక్కులకు నిరంతర స్ఫూర్తిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం నిలుస్తుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. విజయవాడ స్వరాజ్ మైదానం వద్ద నిర్మించిన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. కార్యక్రమంలో భాగంగా ముందుగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఈ విగ్రహం స్వేచ్ఛకు, సమానత్వానికి, సామాజిక న్యాయానికి ప్రతీక అన్నారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ప్రభుత్వ సంక్షేమ పథకాల అమల్లో వివక్షత లేకుండా అర్హులైన వారికి అందిస్తున్నామని అన్నారు. స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అంటే ఆంధ్రప్రదేశ్ గుర్తుకొస్తుందని ముఖ్యమంత్రి పేర్కొంటూ, వేల సంవత్సరాల భారత సామాజిక చరిత్రను, ఆర్థిక చరిత్రను, మహిళా చరిత్రను మార్చిన ఓ సంఘ సంస్కర్త, ఓ మరణం లేని మహనీయుడి విగ్రహం ఈ విజయవాడలో ఈ రోజు ఆవిష్కారం అవుతా ఉంది. బాబాసాహెబ్ ఈ దేశంలో పెత్తందారితనం మీద, అంటరానితనం మీద, కుల అహంకార వ్యవస్థల దుర్మార్గుల మీద పోరాటాలకు నిరంతరం స్ఫూర్తి ఇస్తూనే ఉంటాడు ఆ మహామనిషి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 22న ఢిల్లీలో ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ 2024ను ప్రదానం చేయనున్నారు. కళ, సంస్కృతి, శౌర్యం, ఆవిష్కరణ, సామాజిక సేవ, క్రీడల్లో అసాధారణ విజయాలు సాధించి ఎంపిక కాబడ్డ 19 పిల్లలకు ఈ అవార్డు ప్రదానం చేస్తారు. 2 ఆకాంక్షాత్మక జిల్లాలతో సహా 18 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన బాలబాలికలు ఈ అవార్డు గ్రహీతల్లో ఉన్నారు. 5 నుంచి 18 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు ఈ అవార్డులు ప్రదానం చేస్తారు. ఈ పురస్కార గ్రహీతలతో జనవరి 23న ప్రధాని నరేంద్ర మోదీ సంభాషిస్తారు. గ్రామాల్లో త్రాగునీటి పరిశుభ్రతపై పంచాయతీరాజ్ వ్యవస్థ, సర్పంచ్లు ప్రత్యేక దృష్టి పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి అన్నారు. ఈరోజు తిరుపతిలోని శ్రీ పద్మావతి విశ్వవిద్యాలయ ఆడిటోరియంలో జరుగుతున్న హెల్దీ విలేజ్ 2వ రోజు జాతీయ వర్క్షాప్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, త్రాగునీటి విషయంలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి తాగునీరు అందిస్తున్నామని అన్నారు. ప్రతి ఇంటికి స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా మరుగుదొడ్ల నిర్మాణం జరిగిందన్నారు. ప్రతి గ్రామానికి ఫైబర్ నెట్ అనుసంధానం చేశామని, సచివాలయ స్థాయిలోని వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించే విధంగా ఏర్పాటు చేశామని వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. తెలుగు భాష గొప్పదనాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహాకవి యోగి వేమన జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో వేమన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. యోగి వేమన తెలుగు సాహిత్య, సామాజిక చరిత్రలో తనదైన ముద్రవేసి అరుదైన స్థానాన్ని పొందిన మహనీయుడని వైఎస్ఆర్ కడప జిల్లా కలెక్టర్ వి విజయరామరాజు కొనియాడారు. భాషను, భావాన్ని ప్రజలకు చేరువ చేసిన ఘనత వేమనకు దక్కుతుందన్నారు. యోగి వేమన జయంతి సందర్భంగా చిత్తూరు జిల్లా కలెక్టర్ ఎస్ షణ్మోహన్ కలెక్టర్ కార్యాలయంలో వేమన చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా వేమన తన పద్యాలతో జీవిత సత్యాలను ప్రజలకు తెలియజేశారని కలెక్టర్ అన్నారు. తెలుగు సమాజాన్ని చైతన్యపరిచిన యోగి వేమన గొప్ప సంఘ సంస్కర్త, దార్శనికులని కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన అన్నారు. సమాజంలో ఉన్న దురాచారాలపై ఆనాడే తన పద్యాలతో ధైర్యంగా ఎదిరించారని ఆమె తెలిపారు. తెలుగు జాతిని, తెలుగువారి కీర్తిని యోగి వేమన దశదిశలా తీసుకెళ్లారని పుట్టపర్తి జిల్లా రెవెన్యూ అధికారి కె కొండయ్య తెలిపారు. ప్రజల జీవన ప్రమాణాలను తన పద్య రూపంలో రచించి ప్రజాకవిగా గుర్తింపబడ్డారని, వేమన పద్యాల సందేశాలను నేటి యువతతో పాటు భావితరాలకు అందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని డిఆర్ఓ కోరారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కులగణన కార్యక్రమం ఈరోజు ప్రారంభమైంది. సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు, వారి పరిధిలోని ప్రతి ఒక్కరికి సంబంధించిన వివరాలను కులాల వారీగా ఈ నెల 28వ తేదీ వరకు 10 రోజుల పాటు సేకరించనున్నారు. ఇంటింటి కులగణన ప్రక్రియలో వివిధ కారణాలతో నమోదు చేసుకోని వారు ఈ నెల 29 నుంచి ఫిబ్రవరి 2 వరకు ఆయా ప్రాంతాల్లో ఉన్న సచివాలయాలకు వెళ్లి నమోదు చేసుకునే అవకాశం కల్పించింది. రాష్ట్ర స్థాయి కులగణన నేపథ్యంలో 6 జిల్లాల్లో 7 సచివాలయాల పరిధిలో పైలట్ ప్రాజెక్టుగా కులగణన ప్రక్రియను విజయవంతంగా నిర్వహించారు. శ్రీకాకుళం డాక్టర్ బిఆర్
బిఆర్ అంబేద్కర్ కోనసీమ, ఎన్టీఆర్, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, వైఎస్ఆర్ కడపతో పాటు అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో కొన్ని సచివాలయాల పరిధిలో ఈ ప్రక్రియను పూర్తి చేశారు. రాష్ట్ర ప్రణాళిక శాఖ, బీసీ, సాంఘిక సంక్షేమ శాఖలతో పాటు గ్రామ, వార్డు సచివాలయాల శాఖలు ఆయా జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో కులగణన కార్యక్రమాన్ని పర్యవేక్షించనున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 109వ సంచిక ఈ నెల 28వ తేదీ ఆదివారం నాడు ప్రసారం కానుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 అనే నెంబర్కు ఈ నెల 26వ తేదీ సాయంకాలం వరకు పంపించవచ్చు. రాష్ట్రంలో లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో పాల్గొనే అధికారుల బదిలీలు, పోస్టింగ్లపై కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా తక్షణం చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా స్పష్టం చేశారు. ఈరోజు విజయవాడ నుంచి దృశ్య మాధ్యమం ద్వారా ఆయన వివిధ జిల్లాల కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో 3 సంవత్సరాలు పూర్తి చేసిన అధికారులు లేదా ఈ ఏడాది జూన్ 30వ తేదీ లేదా అంతకుముందు 3 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఉద్యోగులను మరో జిల్లాకు బదిలీ చేయాలని సూచించారు. ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన ఈ నెల చివరి నాటికి బదిలీలు, పోస్టింగ్ల ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. ఎన్నికల విధుల కొరకు శాశ్వత ఉద్యోగుల సమాచార సేకరణ చేయాలని ఆదేశించారు. వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర కార్యక్రమం ద్వారా అన్ని వర్గాల వారికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై విస్తృత స్థాయిలో అవగాహన కల్పించేందుకు అవకాశం కలిగిందని బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు అన్నారు. ఈరోజు శ్రీకాకుళంలో జరిగిన వికసిత్ భారత్ సంకల్ప్ యాత్రలో పాల్గొన్న ఆయన దేశాభివృద్ధి లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ప్రజలకు వివరించారు. సదస్సుకు హాజరైన ప్రజలతో వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర ప్రతిజ్ఞ చేయించారు. అంతకుముందు ఈ యాత్ర క్యాలెండర్ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అయోధ్యలో ప్రారంభమవుతున్న శ్రీ రామమందిరం ప్రారంభోత్సవంలో ప్రజలంతా భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఆవిష్కరించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 22న ఢిల్లీలో ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ 2024ను ప్రదానం చేయనున్నారు. గ్రామాల్లో తాగునీటి పరిశుభ్రతపై పంచాయతీరాజ్ వ్యవస్థ ప్రత్యేక దృష్టి సారించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి అన్నారు. తెలుగు భాష గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహాకవి యోగి వేమన జయంతిని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 109వ సంచిక ఈ నెల 28న ప్రసారం కానుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.